పెట్టున్నదా ఫాస్ట్గా
ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం 4th పేపర్లో జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో 3rd యూనిట్ చెప్పుకుంటున్నాం. ఆ 3rd యూనిట్ మొత్తం మనకి ట్రాన్స్క్రిప్షను, జీన్ ఎక్స్ప్రెషను, అదేవిధంగా రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మనం ట్రాన్స్క్రిప్షన్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్ కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్. డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలని అంటే, డిఎన్ఏ అనేది ఎక్స్ప్రెస్ అయ్యి ఆర్ఎన్ఏగా మారాలంటే దానికి నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటివి బైండ్ అవ్వాలి. అదేవిధంగా వాటికి సిస్ ఎలిమెంట్స్ అంటే డిఎన్ఏ నేచర్లో ఉండేటువంటి ఎన్హాన్సర్స్, సైలెన్సర్స్ అటువంటివన్నీ కూడా బైండ్ అవ్వాలి. సో ఈ విధంగా డిఎన్ఏ ప్రోటీన్ ఇంటరాక్షన్ అనేది ట్రాన్స్క్రిప్షన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ డిఎన్ఏకి బైండ్ అయ్యేటువంటి ఆ ప్రోటీన్స్ ఏంటివి, ఆ డిఎన్ఏకి ఏ ప్లేస్లో ఆ ప్రోటీన్స్ అనేవి బైండ్ అవుతాయి, డిఎన్ఏకి బైండ్ అవ్వాలంటే ప్రోటీన్కి ఎటువంటి క్యారెక్టర్స్ అనేవి ఉండాలి అనేది ఈరోజు మనం చదువు చేద్దాం. జనరల్గా డిఎన్ఏ ఏంటి? డిఎన్ఏ ఇస్ ఎ పాలిమర్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోసైడ్ మోనోపాస్పేట్స్. అంటే డిఆక్సిరైబో న్యూక్లియోసైడ్ మోనోపాస్పేట్స్ అనేటివి, డిఎన్ఎంపీస్ అనేటివి ఒకదాంతో ఒకటి కలిసి చైన్ లాగా ఏర్పడి పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్స్ అనేటివి ఏర్పడతాయి అనమాట. 2 పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్స్ కలిసి మనకి డబుల్ హెలిక్స్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందులో ఉండేటువంటి 2 స్టాండ్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక స్టాండ్ ఏమో 3' to 5' ఉంటుంది, రెండో స్టాండ్ ఏమో 5' to 3' అనేది ఉంటుంది అనమాట. మరి ఈ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ బాండ్తో లింక్ అయి ఉంటాయి ప్రతి పాలిపెప్టైడ్ చైన్లో అంటే ఫాస్ఫో డైఎస్టర్ బాండ్తో లింక్ అయి ఉంటాయి అనమాట. సో ఫౌండ్ ఇన్ క్రోమోజోమ్స్, మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. మరి డిఎన్ఏ ఎక్కడెక్కడ ఉంటుంది? నార్మల్గా ప్రోకారియోట్ సెల్ అయితే మనకు నార్మల్గా సెల్ లోపల న్యూక్లియాయిడ్ ఫామ్లో ఉంటుంది. అది యూకారియోటిక్ సెల్ మనం తీసుకున్నట్లయితే యూకారియోటిక్ సెల్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే న్యూక్లియస్లో ఉంటుంది, మైటోకాండ్రియాలో ఉంటుంది, ప్లాంట్ సెల్ అయితే క్లోరోప్లాస్ట్లో కూడా ఉంటుంది అనమాట. మరి డిఎన్ఏలో ఏముంటుందంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాయి? ఒక జనరేషన్ ఇంకో జనరేషన్కి క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే డిఎన్ఏ దాని స్ట్రక్చరు, దాని క్యారెక్టరిస్టిక్స్ అది ఎక్కడ ఉంటుంది అనేది చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ డిఎన్ఏ స్ట్రక్చర్ మనం తీసుకున్నట్లయితే డిఎన్ఏకి బ్యాక్ బోన్ ఉంటుంది అనమాట. దేంతో తయారై ఉంటుంది? ఫాస్ఫేట్ PO4 H3PO4 అనే ఫాస్ఫేట్ ప్లస్ రైబోస్ షుగర్. ఈ రెండింటితో మనకి ఏమవుతుందంటే బ్యాక్ బోన్ ఫామ్ అవుతుంది. సో డిఎన్ఏ బ్యాక్ బోన్ అనేది దేంతో ఫామ్ అవుతుందంటే ఫాస్ఫేట్ అండ్ రైబోస్ షుగర్, ఫాస్ఫేట్ రైబోస్ షుగర్, ఫాస్ఫేట్ రైబోస్ షుగర్. ఇది ఎలా ఉంటుందంటే లీనియర్ గా ఉంటుంది అనమాట. దీనికి పర్పెండిక్యులర్ గా అంటే 90 degrees లో నైట్రోజన్ బేసెస్ అనేటివి ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క షుగర్ ఫాస్ఫేట్ బాండ్ కి ఒక నైట్రోజన్ బేస్ అనేది అంటుకుంటుంది అనమాట. ఇవి ఎలా అంటుకొని ఉంటాయంటే పర్పెండిక్యులర్ అంటే 90 degrees కోణంలో అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. సో మనకు డిఎన్ఏలో ఉండేటువంటి వేరియస్ నైట్రోజన్ బేసెస్ ఏంటి స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ తెలుసు, కాబట్టి మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకుంటాం. థైమిన్, అడెనిన్, సైటోసిన్, గ్వానిన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నైట్రోజన్ బేసెస్ ప్రెసెంట్ ఇన్ డిఎన్ఏ. ఈ విధంగా మనకి ఏంటంటే ఇది ఒక పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్ అనమాట, 5' to 3'. ఇంకొక స్టాండ్ ఎలా ఉంటుంది? 3' to 5' ఉంటుంది అనమాట. ఇక్కడ థైమిన్ ఉంటే ఆ స్టాండ్ లో ఏముంటుంది? అడెనిన్ ఉంటుంది. ఇక్కడ అడెనిన్ ఉంటే అక్కడ థైమిన్ ఉంటుంది. సైటోసిన్ ఉంటే అక్కడ గ్వానిన్ ఉంటుంది. గ్వానిన్ ఉంటే సైటోసిన్ ఉంటుంది. సో ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఈ సీక్వెన్స్. సో ప్రైమరీ స్ట్రక్చర్ మనకి 2 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి డిఎన్ఏలో, ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్. ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంటంటే పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్, సింగిల్ పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్ మనం ఏమంటామంటే డిఎన్ఏ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ అని అంటాం అనమాట. ఒక పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్ బేస్ పేరింగ్ వేరే పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్ తో కలిపి డబుల్ హెలిక్స్ కనుక ఫామ్ అయితే అది సెకండరీ స్ట్రక్చర్. మన వాట్సన్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ అనేది సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అనమాట. సో డబుల్ హెలిక్స్ డిఎన్ఏ ఇస్ ఏ సెకండరీ స్ట్రక్చర్. ఎందుకు సెకండరీ స్ట్రక్చర్ అంటే అక్కడ 2 స్టాండ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. నెక్స్ట్ ద సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ ద డబుల్ హెలిక్స్. సో ద సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అనేది మనకి డబుల్ హెలిక్స్ డిఎన్ఏ అనమాట. ద సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ 2 యాంటీ-ప్యారలల్ పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ వూండ్ అరౌండ్ ద సేమ్ యాక్సిస్. ఇది ఒక పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్, ఇది ఒక పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్. ఒకే యాక్సిస్ లో ఏంటంటే ఒకదాని మీద ఒకటి నిలబడినట్టుగా ఉంటాయి అనమాట. సో షుగర్ ఫాస్ఫేట్ చైన్ ర్యాప్ అరౌండ్ ద పెరిఫరీ. ఇక్కడ ఉండేటువంటి ఈ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది షుగర్ ఫాస్ఫేట్, ఆల్టర్నేటివ్ గా ఫాస్ఫేట్ ప్లస్ షుగర్. 5' అయితే ఇక్కడ ఫాస్ఫేట్ షుగర్, ఫాస్ఫేట్ షుగర్. అది 3' నుంచి వచ్చామనుకోండి షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్. 3' నుంచి స్టార్ట్ అయిన దాంట్లో షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్ అలా ఉంటాయి. 5' నుంచి స్టార్ట్ అయిన దాంట్లో ఫాస్ఫేట్ షుగర్, ఫాస్ఫేట్ షుగర్ అలా ఆల్టర్నేటివ్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీటికి పర్పెండిక్యులర్ అంటే 90 degrees లో నైట్రోజన్ బేసెస్ అనేవి ఉంటాయి అనమాట. డిఎన్ఏలో మనకుండే నైట్రోజన్ బేస్ అంటే అడెనిన్, థైమిన్, సైటోసిన్ అండ్ గ్వానిన్. తర్వాత అడెనిన్ అనేది థైమిన్ తో లింక్ అవుతుంది,
సైటోసిన్ అనేది గ్వానిన్ గా జంప్ అవుతుంది. అడినిన్ థైమిన్ మధ్య 2 హైడ్రోజన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. గ్వానిన్ కి సైటోసిన్ మధ్య 3 హైడ్రోజన్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ద డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ ప్రపోజ్డ్ బై వాట్సన్ అండ్ క్రిక్ ఇన్ 1953 యూజింగ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫిక్ స్టడీస్. ఏదైనా సరే 3D స్ట్రక్చర్ మనం స్టడీ చేయాలంటే ఎక్స్రే క్రిస్టలోగ్రఫిక్ స్టడీస్ మనం చేస్తాం అనమాట. లేకపోతే అదే లిక్విడ్ ఫామ్ లో మనం స్టడీ చేయాలంటే ఎన్ఎంఆర్ ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఎన్ఎంఆర్ అండ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫిక్ స్టడీస్ డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనుక్కున్నారనమాట. కానీ వాట్సన్ క్రిక్ మాత్రం ఎక్స్రే క్రిస్టలోగ్రఫిక్ స్టడీ ద్వారా చేశారు అనమాట. డిఎన్ఏ స్ట్రక్చర్ ని ఎల్యూసిడేట్ చేశారు వాళ్ళు. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఫ్రాంక్లిన్ అనే ఆయన, రోజ్లాండ్ ఫ్రాంక్లిన్ అనే ఆయన కూడా డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనుక్కున్నారు. కానీ ఆయన చనిపోవడంతో వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అనమాట. సో ద డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఈజ్ హెల్ప్ టుగెదర్ మెయిన్లీ బై హైడ్రోజన్ ఇంటరాక్షన్స్. మరి ఈ 2 పాలిన్యూక్లియోటైడ్ స్టాండ్స్ ఏ విధంగా ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయనంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్. టైప్స్ ఆఫ్ డిఎన్ఏ, మనకు రకరకాల డిఎన్ఏలు ఉంటాయన్నమాట. అంటే దాంట్లో ఉండేటువంటి హెలిక్స్, అదేవిధంగా హెలిక్స్ లో ఎన్ని బయట బేస్ పేర్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు ఉండేటువంటి డిఎన్ఏలు మారుతూ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ ఏంటంటే ఏడిఎన్ఏ, బిడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ. సో హెలిక్స్ తీసుకున్నాం అనుకోండి, రైట్ హ్యాండెడ్ హెలిక్స్, జెడ్డిఎన్ఏ లెఫ్ట్ హ్యాండెడ్ హెలిక్స్. మనకుండే డిఎన్ఏలు అన్ని రైట్ హ్యాండెడ్ ఎక్సెప్ట్ జెడ్డిఎన్ఏ. నెక్స్ట్ బేస్ పేర్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక టర్న్ లో 11 ఉంటాయి, అంటే 11 బేస్ పేర్స్ ఉంటాయి ఒక టర్న్ లో. అదే బిడిఎన్ఏ తీసుకున్నాం అనుకోండి 10.4, జెడ్డిఎన్ఏలు అయితే 12 ఉంటాయి. ఎక్స్వల్ 12 కాదు, ఇది 2 ఇలా మనకు ఉంటాయి అనమాట. సో బిడిఎన్ఏ ఇస్ ద బేసిక్ డిఎన్ఏ. దాన్ని మనం చదివే స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అంతా కూడా మనకి బిడిఎన్ఏ చదువుతాం అనమాట. సో పిచ్ 2.46. పిచ్ అంటే ఒక హెలిక్స్ కి ఒక నైట్రోజన్ బేస్ కి నైట్రోజన్ బేస్ కి మధ్య హైట్ ఎంత ఉంటుంది, అది బిడిఎన్ఏలు అయితే 3.40, జెడ్డిఎన్ఏ అయితే 4.56. అదేవిధంగా రైజ్ పర్ బేస్ పేర్ అలాంగ్ ద యాక్సిస్ ఎంత హైట్ లో ఉంటుంది 0.23, ఇక్కడ 0.34, అదేవిధంగా 1.84. డయామీటర్ ఎంత 2.55 డయామీటర్ ఉంటుంది ఏడిఎన్ఏ. బిడిఎన్ఏకి 2.37, 1.84. మేజర్ గ్రూవ్ అండ్ మైనర్ గ్రూవ్ అనేది ఏడిఎన్ఏలో బిడిఎన్ఏలో ఉంటాయి. జెడ్డిఎన్ఏలో ఆప్షన్ ఉంటాయి అన్నమాట. సో మైనర్ గ్రూవ్ ప్రజెంట్ డీప్ లెఫ్ట్ అనేది ఉంటుంది, కానీ అక్కడ మేజర్ మైనర్ గ్రూవ్స్ అనేవి మనకి ఉండవు. మేజర్ మైనర్ గ్రూవ్స్ అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇది మైనర్ గ్రూవ్. ఇలా ఎక్కువ వెడల్పు ఉండేది వచ్చిందంటే మేజర్ గ్రూవ్ అంటాం. ఇలా మైనర్ గ్రూవ్స్, మేజర్ గ్రూవ్స్ అంటే మనం ఏడిఎన్ఏ, బిడిఎన్ఏలో మాత్రం అబ్జర్వ్ చేయగలం, కానీ జెడ్డిఎన్ఏలో మనం చూడలేం అనమాట. తర్వాత ఏడిఎన్ఏ అనేది బిడిఎన్ఏ నుంచే ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. అంటే ఈ బిడిఎన్ఏ నుంచి డిహైడ్రేట్ చేస్తే మనకి ఏడిఎన్ఏ వస్తుందంటే ఏడిఎన్ఏ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ జెడ్డిఎన్ఏ, దిస్ ఈజ్ బిడిఎన్ఏ అండ్ దిస్ ఈజ్ ఏడిఎన్ఏ. ఈ డిఎన్ఏ నుంచి ఈ 2 ఫామ్ అవుతాయి అనమాట. ఇది డిహైడ్రేషన్ అవడం వల్ల ఫామ్ అవుతుంది. సో ఏడిఎన్ఏ బికమ్ డిహైడ్రేషన్ గివ్స్ బిడిఎన్ఏ అనేది డిహైడ్రేట్ అవ్వడం వల్ల ఏడిఎన్ఏ వస్తుంది. అదేవిధంగా కొన్ని మెటాలిక్ అయాన్స్ అనేవి ఏడిఎన్ఏ ఎక్కువ ఫామ్ యాడ్ అవ్వడం వల్ల, మెటల్స్ సోడియం మెగ్నీషియం అనేది ఎక్కువగా బిడిఎన్ఏకి అటాచ్ అవ్వడం వల్ల జెడ్డిఎన్ఏ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఈ ఫార్మ్స్ అనేవి ఇంటర్ కన్వర్టబుల్ అనమాట. సో డిఎన్ఏ టెరిస్ట్రీ స్ట్రక్చర్ మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఏమన్నాం పాలిన్యూక్లియోటైడ్ స్టాండ్, సింగిల్ స్టాండ్ మనం ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అన్నాం. 2 పాలిన్యూక్లియోటైడ్ స్టాండ్స్ కలిసి డబుల్ హెలిక్స్ ఫామ్ అవుతుంది, దాన్ని ఏమన్నా సెకండరీ స్ట్రక్చర్ అని అన్నాం అనమాట. మరి టెరిస్ట్రీ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? డిఎన్ఏ అనేది సింగిల్ గా, అంటే డిఎన్ఏ అనేది వితౌట్ అటాచింగ్ ఎనీ ప్రోటీన్స్ సింగిల్ గా అది ఫామ్ అవ్వగలిగినటువంటి స్ట్రక్చర్, మాక్సిమం స్ట్రక్చరల్ లెవెల్ ఏంటంటే సెకండరీ స్ట్రక్చర్. మరి టెరిస్ట్రీ స్ట్రక్చర్ అంతకంటే నెక్స్ట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ రావాలంటే మనం ఖచ్చితంగా దేంతో బైండ్ అవ్వాలంటే ప్రోటీన్స్ తో బైండ్ అవ్వాలి. సో డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ కాయిల్ రౌండ్ హిస్టోన్స్. కాబట్టి హిస్టోన్స్ అనే ప్రోటీన్ ఎప్పుడైతే మనకి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ డిఎన్ఏ బైండ్ అవుతుందో దట్ గివ్స్ టెరిస్ట్రీ స్ట్రక్చర్ అనమాట. సో డిఎన్ఏ అనేది ఇట్స్ ఓన్, దానికి సొంతంగా టెరిస్ట్రీ స్ట్రక్చర్ ని ఫామ్ చేయలేదు. అది టెరిస్ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేయాలి అని అంటే కంపల్సరీగా అది దేంతో బైండ్ అవ్వాలంటే బేసిక్ ప్రోటీన్స్ అనేటువంటి హిస్టోన్స్ తో బైండ్ అవ్వాలి. ఎందుకని హిస్టోన్స్ తో బైండ్ అవ్వాలి అని అంటే డిఎన్ఏలో ఉండేటువంటి ప్రతి నైట్రోజన్ బేసు లేదంటే న్యూక్లియోటైడ్ లో నెగిటివ్ ఛార్జ్ అనేది మనకి ఉంటుంది. సో నెగిటివ్ ఛార్జ్ డిఎన్ఏ అనేది మనకి ఎటువంటి ఫోల్డ్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ డిఎన్ఏ ఫోల్డ్ అవ్వాలంటే ఎంటైర్ డిఎన్ఏలో మనకి నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల డిఎన్ఏ ఏమవుతుందంటే మనకి ఫోల్డ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ రిపల్సన్స్. కాబట్టి డిఎన్ఏ అనేది ఖచ్చితంగా ఫోల్డ్ అవ్వాలంటే దానికి ఒక బేసిక్ ప్రోటీన్ అనేది ఉండాలి. ఆ బేసిక్ ప్రోటీన్స్ అనేది హిస్టోన్స్. సో డిఎన్ఏ బౌండ్ విత్ హిస్టోన్స్ ఫార్మ్స్ న్యూక్లియోజోమ్స్. కాబట్టి డిఎన్ఏ అనేది ఈ హిస్టోన్ ప్రోటీన్స్ తో బైండ్ బేసిక్ ప్రోటీన్స్ తో ఏం ఫామ్ చేస్తుందంటే న్యూక్లియోజోమ్స్ అనేది ఫామ్ అవుతుంది. మరి హిస్టోన్స్ ఏమైందంటే డిఎన్ఏ న్యూక్లియోజోమ్ ఫామ్ చేయాలి అని అంటే ఆ డిఎన్ఏ వచ్చేసి
హిస్టోన్ ప్రోటీన్స్ తో బైండ్ అవ్వాలి. మన హిస్టోన్ ప్రోటీన్స్ మేజర్గా ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయని అంటే 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. H1, H2A, H2B, H3 అండ్ H4 ఇలా 5 ప్రోటీన్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. H1 కాకుండా మిగతావన్నీ కూడా డబుల్ అంటుంటాయి అనమాట, అంటే డైమర్స్ గా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకేంటి అంటే H2A, H2B, H3, H4 అనేది ఒక హిస్టోన్ ఆక్టామర్ ఫామ్ చేసి దాంతో డిఎన్ఏని బైండ్ చేస్తారు. సో న్యూక్లియోజోమ్ కంటెంట్ 146 న్యూక్లియోటైడ్స్ అనమాట. సో ఇక్కడ ఈ బయట ఉండేదంతా డిఎన్ఏ బ్లాక్ కలర్ లో ఉంటుంది, లోపల కలర్ కొంచెం ఉంటుంది, ఎల్లో కలర్, గ్రీన్, రెడ్ కలర్, బ్లూ కలర్ లో ఉండేదంతా కూడా హిస్టోన్స్ అనమాట. సో హిస్టోన్స్ ఉంటేనే డిఎన్ఏ అనేది టెర్షియరీ స్ట్రక్చర్ గా ఫామ్ చేస్తుంది అనమాట. డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్, ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా ఏంటి, డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్. హిస్టోన్స్, నాన్ హిస్టోన్స్, రెగ్యులేటరీ ప్రోటీన్స్, స్ట్రక్చరల్ ప్రోటీన్స్, మోటార్ ప్రోటీన్స్, ఈ విధంగా డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ని డివైడ్ చేశాం అనమాట. డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ని 2 రకాలుగా డివైడ్ చేశాం అనమాట. అవేంటంటే హిస్టోన్స్, నాన్ హిస్టోన్స్. హిస్టోన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయనంటే డిఎన్ఏని టెర్షియరీ స్ట్రక్చర్ ఫర్దర్ గా ఫోల్డ్ అయ్యి క్రోమాటిన్, క్రోమోజోమ్ గా మారడానికి యూజ్ అవుతాయి అనమాట. మరి నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అనేటివి రెగ్యులేటరీ ప్రోటీన్స్, స్ట్రక్చరల్ ప్రోటీన్స్, మోటార్ ప్రోటీన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి డిఎన్ఏలో ఉంటాయి. కాబట్టి డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, హిస్టోన్ ప్రోటీన్స్, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ మళ్ళీ హిస్టోన్ ప్రోటీన్స్ ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను ఎన్ని రకాలుగా ఉంటాయి, H1, H2A, H2B, H3, H4. నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ రెగ్యులేటరీ ప్రోటీన్స్, స్ట్రక్చరల్ ప్రోటీన్స్, మోటార్ ప్రోటీన్స్ గా డివైడ్ చేశారు అనమాట. సో ఇక్కడ డిఎన్ఏ ఇది హిస్టోన్ ఆక్టామర్ నిన్న మీకు చెప్పాను కదా, H2A 2, H2B 2, H3 2, H4 2 కలిపి ఆక్టామర్ ఫామ్. Histones are special group of proteins found in the nucleus of eukaryotic cell responsible for DNA folding and chromatin formation. అది హిస్టోన్స్ అంటే మన ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ యూకారియోటిక్ సెల్ యొక్క న్యూక్లియస్ లో మాత్రమే ఉంటాయి. అవి బేసిక్ నేచర్ లో ఉంటాయి, అంటే బేసిక్ ప్రోటీన్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే డిఎన్ఏతో బైండ్ అయిపోయి దాని నుంచి క్రోమాటిన్ తర్వాత క్రోమోజోమ్ గా మారడానికి యూజ్ అవుతుంటాయి అనమాట. సో బేసిక్ ప్రోటీన్స్ మాలిక్యులర్ వెయిట్ బిట్వీన్ 11,000 Daltons to 21,000 Daltons. Histones are positively charged proteins. Positively charged అంటే basic proteins అన్నమాట. Due to abundance of positive amino acids, arginine and lysine. మరి పాజిటివ్ ఛార్జ్ లేదంటే బేసిక్ నేచర్ ఎందుకు వస్తుందంటే దాంట్లో ఉండేటువంటి అమినో యాసిడ్స్ వల్ల వస్తుంది అనమాట. అమినో యాసిడ్స్ ఏంటంటే బేసిక్ అమినో యాసిడ్స్ అనమాట, ఆర్జినిన్, లైసిన్ అనేవి ఉంటాం అనమాట. సో హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ abundantly contain basic amino acids like arginine and lysine. That's why they are basic proteins. Because of that reason only they can bind to DNA which is acidic in nature or negative in charge and form chromatin and finally chromosomes. Histones have 5 major classes. I already told H1, H2A, H2B, H3 and H4. ఈ H1 అనేది మనకు మేజర్ గా న్యూక్లియోజోమ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓన్లీ H2A, H2B, H3 and H4 మాత్రం ఉంటాయి. Histones are characterized, ఇన్ని రకాల హిస్టోన్స్ మనం క్యారెక్టరైజ్ చేస్తాం. సెంట్రల్ నాన్ పోలార్ డొమైన్స్ ఫామ్ ఏ గ్లోబులర్ స్ట్రక్చర్. అదేవిధంగా దాని లోపల సెంటర్ లో నాన్ పోలార్ డొమైన్ అనేది ఒకటి ఉంటుంది, అదేం చేస్తుంది గ్లోబులర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది. అదేవిధంగా ఎన్ టెర్మినల్ అండ్ టీ టెర్మినల్ రీజియన్స్ దట్ కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ద బేసిక్ అమినో యాసిడ్స్. ఇక్కడ ఎలా ఉంటుందని అంటే హిస్టోన్ స్ట్రక్చర్ మనం తీసుకుంటే ఇక్కడ ఇది సెంట్రల్ పార్ట్, ఈ సెంట్రల్ పార్ట్ లో నాన్ పోలార్ అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇదేం చేస్తుంటే గ్లోబులర్ అంటే బాగా ఫోల్డ్ అయ్యడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఎన్ టెర్మినల్ అదేవిధంగా సి టెర్మినల్ ఏముంటాయంటే బేసిక్ అమినో యాసిడ్స్, ఆర్జినిన్, లైసిన్ అనేవి ఉంటాయి. ఇవి పోయి సర్ఫేస్ మీద ఉండడం వల్ల ఇవి పోయి డిఎన్ఏతో ఈజీగా బైండ్ అవుతాయి అనమాట. సో దట్ సి టెర్మినల్ ఎండ్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్టోన్ డిఎన్ఏ అండ్ హిస్టోన్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఈ ప్రోటీన్ అయితే ఖచ్చితంగా ఎన్ టెర్మినల్, సి టెర్మినల్ ఉంటుంది కాబట్టి సి టెర్మినల్ ఎండ్ అనేది ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతుందంటే హిస్టోన్ డిఎన్ఏ అండ్ హిస్టోన్ ఇంటరాక్షన్. ఒక హిస్టోన్ తో బైండ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎన్ టెర్మినల్ స్టాండ్స్ ఏ టార్గెట్ ఫర్ పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్. ఈ ఎన్ టెర్మినల్ అనేది పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్, అంటే సెన్సిస్ అయిన తర్వాత కొన్ని మోడిఫికేషన్ జరుగుతాయి ప్రోటీన్ సెన్సిస్, ఆ మోడిఫికేషన్స్ కి ఇది రెస్పాన్సిబుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా హిస్టోన్ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టు హిస్టోన్ టైప్, తర్వాత మాలిక్యులర్ వెయిట్, తర్వాత నెంబర్ ఆఫ్ అమినో యాసిడ్స్ ప్రజెంట్. సో అమినో యాసిడ్ నెంబర్ ని 110 తో కనుక మల్టిప్లై కానీ చేస్తే మనకేమొస్తుంది, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది అనమాట. సో 223 × 110 ఇంత. సో అమినో యాసిడ్ నెంబర్ ఇచ్చినప్పుడు మాలిక్యులర్ వెయిట్ మనం కనుక్కోవాలంటే దాన్ని 110 చేత మల్టిప్లై చేయాలి, 110 చేత. సో H1 లో ఎన్ని లైసిన్ రెసిడ్యూస్ ఉంటాయి, ఎన్ని ఆర్జినిన్ రెసిడ్యూస్ ఉంటాయి అనేది ఇచ్చాడు అనమాట. H2L ఎన్ని ఉంటాయి, అదేవిధంగా H2Bలు ఎన్ని ఉంటాయి, H3L ఎన్ని ఉంటాయి. ఇక్కడ ఎందుకు 29.5, 13.3 ఇచ్చారంటే ఇది యావరేజ్ ఇచ్చారనమాట. సో
ఈ విధంగా యావరేజ్ అంటే డిఫరెంట్ స్పీసీస్ లో తీసుకుని వాటిని బట్టి యావరేజ్ కంటైన్ బేసిక్ అమినో యాసిడ్ % ఆఫ్ టోటల్ పర్సెంట్ ఎంత ఉంటుందని ఇచ్చారు. అందుకని మీకు రేషియో ఇచ్చారు అనమాట. ఇక్కడ 5 classes ఆఫ్ హిస్టోన్స్ ఆర్ క్లాసిఫైడ్. ఆ 5 classes ఆఫ్ హిస్టోన్ 2 రకాలుగా క్లాసిఫై చేశారు. 5 classes అంటే H1, H2A, H2B, H3 అండ్ H4. వాటిని 2 classes గా చేశారు అనమాట. కోర్ హిస్టోన్స్, లింకర్ హిస్టోన్స్. కోర్ హిస్టోన్స్ అని వీటిని అంటాము H2A, H2B, H3 అండ్ H4. ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కటి 2 అంటే H2A 2, H2B 2, H3 2, H4 2 కలిసి మనకి ఆక్టామర్ గా ఫామ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చి లింకర్ హిస్టోన్ అనమాట. ఇది లింకేజ్ ని ఫామ్ చేస్తున్నాం. ఇటువంటి ఏమంటాం లింకర్ హిస్టోన్ అంటాం అనమాట. లింకర్ హిస్టోన్ అనేది ఏంటంటే ఒక న్యూక్లియోజోమ్ ఇంకో న్యూక్లియోజోమ్ మధ్యలో ఇది కనెక్టింగ్ లింక్ ను ఫామ్ చేస్తుంది అనమాట. కోర్ హిస్టోన్స్ అంటే ఏంటి? H2A and H2B ఆర్ లైసిన్ రిచ్, H3 and H4 ఆర్ ఆర్జిన్ రిచ్ హిస్టోన్స్. ఇవి 4 కూడా మన కోర్ హిస్టోన్స్ అంటాం అనమాట. The basic internal region of H2A, H2B, H3 and H4 are the major sites of interaction with the DNA. So ఈ కోర్ హిస్టోన్స్ అయినటువంటి H2A, H2B, H3 and H4 లో ఏది DNA తో బైండ్ అవుతుందంటే ఏ సైడ్ అంటే అంటెర్నల్ సైడ్. 2 of each of these core histone proteins assembled to form an octamer. ప్రతిదీ కూడా 2 ఉంటాయి అన్నమాట. H3, H4 2, అదేవిధంగా H2A, H2B కూడా 2 ఉంటాయి. న్యూక్లియోజోమ్స్ ఆర్ పార్టికల్స్ అండ్ 174 బేస్ పేర్స్ ఆఫ్ DNA ర్యాప్ అరౌండ్ దిస్. ఫస్ట్ ఏమవుతుందంటే హిస్టోన్ 4 హిస్టోన్స్ అంటే H2A 2, H2B 2, H3 2, H4 2 వీటిని కోర్ హిస్టోన్స్ అంటాం. అవి మొత్తం 2 ఉండడం వల్ల 8 అవుతుంది. 8 ఆక్టామర్ ఫామ్ అవుతుంది. ఆక్టామర్కి ఎన్ని DNA న్యూక్లియోటైడ్ లెంగ్త్ ఉన్న DNA ర్యాప్ అవుతుందంటే 147 న్యూక్లియోటైడ్ లెంగ్త్ ఉన్న DNA ర్యాప్ అవుతుంది. అలా ప్రతి 147 న్యూక్లియోటైడ్ లెంగ్త్ ఉన్న DNA కోర్ హిస్టోన్స్ కి బైండ్ అవుతూ అలా న్యూక్లియోజోమ్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. చూడండి H3, H4, H2A, H2B, H3, H4 డైమరు, H2A, H2B డైమరు. ఇటువంటి ఇక్కడ 2 ఇవి 2 కలిసి 4 8 అవుతాయి. సో H2A, H2B, 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 H3, H4, H4. దీనికి 147 ఉండే న్యూక్లియోటైడ్ లెంగ్త్ కలుస్తుంది. అదేవిధంగా పక్కన ఇంకొక ఆక్టామర్ దానికి 147. ఈ రెండింటికి మధ్యలో ఏముంటుందంటే లింకర్ DNA అనేది ఉంటుంది. ఆ లింకర్ DNA దగ్గర H1 ప్రోటీన్ అనేది బైండ్ అవుతుంది. సో ఇది హిస్టోన్స్. లింకర్ హిస్టోన్ అంటే ఏంటి? H1 బైండ్స్ ద న్యూక్లియోజోమ్ ఎట్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సైట్ ఆఫ్ ద DNA, thus locking the DNA into place and help in the formation of higher order structure. ఇదేముందంటే ఈ న్యూక్లియోజోమ్ మధ్య కొంత DNA గ్యాప్ ఉంటుంది. ఆ DNA గ్యాప్ లో H1 అనేది బైండ్ అవుతుంది. H1 హిస్టోన్ అనేది బైండ్ అవుతుంది. ఇది బైండ్ అయ్యి ఈ ఫర్దర్ ఆర్డర్ తర్వాత న్యూక్లియోజోమ్ మోడల్ అనేది ఫర్దర్ గా సొలినాయిడ్ మోడల్ అయితే కండెన్సర్ మోడల్ నుంచి ఫైనల్ గా క్రోమోజోమ్ రావడానికి ఈ H1 లింకర్ హిస్టోన్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈచ్ న్యూక్లియోజోమ్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది? 10 నానోమీటర్స్. నెక్స్ట్ క్లాసెస్ ఆఫ్ హిస్టోన్స్. H1 నాట్ పార్ట్ ఆఫ్ ద న్యూక్లియోజోమ్ కోర్ పార్టికల్. కోర్ హిస్టోన్స్ అనండి ఇది లింకర్ హిస్టోన్ అంటాం. బైండ్ టు ద లింకర్ DNA. లింకర్ DNA అంటే ఈ రెండింటికి మధ్యలో ఉండే DNA లింకర్ DNA అంటాం. దానికి అది బైండ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ కాల్డ్ లింకర్ హిస్టోన్. H1 ఇస్ హాఫ్ యాజ్ అబండెంట్ యాజ్ ద హిస్టోన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింకర్ హిస్టోన్స్ కాకుండా మిగతా 4 హిస్టోన్స్ ఎన్నైతే ఉన్నాయి అందులో సగం ఉంటాయి అనమాట ఇది యొక్క నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ H2A 100 ఉన్నాయి అనుకోండి, H2B కూడా 100 ఉంటాయి, H3 100 ఉంటాయి, H4 కూడా 100 మాలిక్యూల్స్ ఉంటాయి. కానీ H1 మాత్రం 50% ఉంటుంది అనమాట. 50% అంటే 50 ఉంటాయి అనమాట. అలా ఉంటుంది అనమాట. విచ్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ద ఫైండింగ్ దట్ ఓన్లీ 1 మాలిక్యూల్ ఆఫ్ H1 కెన్ అసోసియేట్ విత్ న్యూక్లియోజోమ్. ఒక్కొక్క న్యూక్లియోజోమ్ కి ఒక H1 అనేది బైండ్ అవుతుంది అనమాట. H2A packages DNA molecules into chromatin. The packaging process will affect gene expression. కాబట్టి H2A అనేది ఇవి కోర్ హిస్టోన్ కాబట్టి ఇది DNA బాగా ర్యాప్ చేయడానికి యూజ్ అవుతుంది. H2A play a major role in determining the overall structure of chromatin. Chromatin structure ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ chromatin మెయింటైన్ చేసేది కాబట్టి H2A. Inadvertently, H2A has been found to regulate gene expression. కాబట్టి మనకు ఉండేటువంటి కోర్ హిస్టోన్స్ లో H2A, H2B, H3, H4 లో జీన్ ఎక్స్ప్రెషన్ రెగ్యులేట్ చేసేది ఏంటంటే H2A. నెక్స్ట్ H2B ఇన్వాల్వ్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూక్లియోజోమ్ ఆఫ్ ద బీడ్స్ అండ్ స్ట్రింగ్ స్ట్రక్చర్. అంటే మనకి DNA యొక్క వేరు స్ట్రక్చర్స్ మనం చదివేటప్పుడు డబుల్ హెలిక్స్ DNA, న్యూక్లియోజోమ్ మోడల్, సోలినాయిడ్ మోడల్, కండెన్స్డ్ మోడల్, క్రోమోజోమ్ మోడల్ చదువుతుంటాం కదా. అలా న్యూక్లియోజోమ్ మోడల్ మనం బీడ్స్ అండ్ స్ట్రింగ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్ మనకు మెయింటైన్ అవ్వడానికి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారంటే H2B. నెక్స్ట్ H3 ఫీచరింగ్ ఏ మెయిన్ గ్లోబులర్ డొమైన్ అండ్ ఏ లాంగ్ ఎన్ టెర్మినల్ టెయిల్. సో ఇది ఎలా ఉంటుందంటే మెయిన్ గ్లోబులర్ ప్రోటీన్ అనమాట అండ్ లాంగ్ ఎన్ టెర్మినల్ టెయిల్ అని ఉంటుంది. ఇట్ సీక్వెన్స్ వేరియంట్ అండ్ వేరియబుల్ మోడిఫికేషన్ స్టేట్స్ ఆర్ టు ప్లే రోల్ ఇన్ ద డైనమిక్ అండ్ లాంగ్ టర్మ్ రెగ్యులేషన్ ఆఫ్ జీన్స్. జీన్ రెగ్యులేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. జీన్ ఎక్స్ప్రెషన్ లో కాకుండా
జీన్ రెగ్యులేషన్ లో మనకి ఇన్వాల్వ్ అయ్యేటువంటి హిస్టోన్ ఏంటంటే H3 హిస్టోన్స్ అనమాట. నెక్స్ట్ H4 హిస్టోన్, స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ద న్యూక్లియోజోమ్ సబ్జెక్టెడ్ టు కోవలెంట్ మోడిఫికేషన్ ఇంక్లూడింగ్ సిటైలేషన్ అండ్ మెథైలేషన్ విచ్ మే ఆల్టర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్. మీకు ఇంత ముందు ఎపిజెనెటిక్ చేంజెస్ అని చెప్పాను. అంటే ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే ఏంటంటే అవి డిఎన్ఏలో మ్యుటేషన్స్ అవ్వడం వల్ల జీన్ సపరేషన్ జరగకుండా వాటి కొన్ని ఎక్స్ట్రా గ్రూపులు అనేవి యాడ్ అవ్వడం వల్ల మనకి జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఆగిపోతుంది. అటువంటి హిస్టోన్ మోడిఫై ఏవైనా సరే హిస్టోన్ మోడిఫికేషన్ అసిటైలేషన్ డిఎసిటైలేషన్ అనేది జరిగి జీన్ ఎక్స్ప్రెషన్ రెగ్యులేట్ చేయాలంటే మనకి H4 హిస్టోన్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది అనమాట. సో ఫంక్షన్స్ ఆఫ్ హిస్టోన్స్ ఇన్ క్రోమోజోమ్స్. హిస్టోన్ యొక్క ఫంక్షన్ మన క్రోమోజోమ్ లో కనుక చూస్తే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ హిస్టోన్స్ ఇన్ క్రోమోజోమ్స్. ఆ హిస్టోన్ ఫంక్షన్ ఏంటి క్రోమోజోమ్ లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ద డిఎన్ఏ ఇస్ housed in chromosome in the form of nucleosomes. Positively charged histones are linked with negative charged phosphate group of DNA. Some histone proteins function as a spool for the thread-like DNA to wrap around, look like beads and a string. అంటే ఇప్పుడు డిఎన్ఏ అనేది మనకి క్రోమోజోమ్ అంటే మనకి ఇది సెల్ డివిజన్ జరిగేటప్పుడు డిఎన్ఏ అనేది నార్మల్ గా మనకి ఇంటర్ఫేజ్ లో కానీ చూస్తే లీనియర్ గా ఉంటుంది. అది హైర్ ఆర్డర్ స్ట్రక్చర్ అంటే క్రోమోజోమ్ గా మారాలి అంటే త్రూ న్యూక్లియోజోమ్ సోలినాయిడ్ మోడల్ ద్వారా హైర్ ఆర్డర్ స్ట్రక్చర్ లోకి వెళ్ళాలి అని అంటే కంపల్సరీగా ఏమైనా కండెన్స్ అవ్వాలి. డిఎన్ఏ యాజ్ ఇట్ ఈజ్ గా కండెన్స్ అయ్యి క్రోమోజోమ్ గా మారడం కష్టం. ఎందుకంటే దానికి ఎంటైర్ గా నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఆ నెగిటివ్ ఛార్జ్ ఉండేటువంటి డిఎన్ఏ బోన్కి అది ఫోల్డ్ అయ్యి క్రోమోజోమ్ గా మారడం అనేది కష్టం అనమాట. సో అది ఫోల్డ్ అవ్వాలంటే కంపల్సరీగా దానికి పాజిటివ్ ఛార్జ్ ఉండేటువంటి ఏదో ఒక అమినో యాసిడ్స్ లేదంటే ప్రోటీన్ అనేది బైండ్ అవ్వాలన్నమాట. సో డిఎన్ఏ అనేది సెల్ డివిజన్ జరిగేటప్పుడు క్రోమోజోమ్ గా మారాలి అని అంటే కంపల్సరీగా అక్కడ హిస్టోన్స్ అనేవి వాటికి బైండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది డిఎన్ఏ, ఇది ఎంత ఒక న్యూక్లియోజోమ్, ఇదంతా ఒక న్యూక్లియోజోమ్, ఇదంతా ఒక న్యూక్లియోజోమ్. ఈ స్ట్రక్చర్ అంటే డిఎన్ఏ నుంచి నెక్స్ట్ వచ్చే స్ట్రక్చర్ న్యూక్లియోజోమ్ మోడల్. అది మారాలంటే 10 నానోమీటర్స్ ఉండేటువంటి సైజ్ ఉంటుంది. అది మారాలంటే మనకి హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవుతాయి అనమాట. సో ఈచ్ టైప్ ఆఫ్ హిస్టోన్ హ్యావ్ వేరియంట్ ఫార్మ్స్. అంటే ప్రతి హిస్టోన్ కూడా దానికి వేరియంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. బికాస్ సర్టైన్ అమినో యాసిడ్ సైడ్ చైన్స్ ఆర్ ఎంజైమాటికల్లీ మోడిఫైడ్. అసిటైలేషను, మెథైలేషను, ఫాస్ఫరైలేషను, ఏడీపీ రైబోజైలేషను, అదేవిధంగా యుబిక్విటనేషను, సుమోయిలేషను, ఇవన్నీ కూడా హిస్టోన్స్ లో జరిగేటువంటి కొన్ని మోడిఫికేషన్స్ అనమాట. అసిటైలేషన్ అంటే అడిషన్ ఆఫ్ అసిటైల్, అదేవిధంగా మిథైలేషన్ అంటే అడిషన్ ఆఫ్ మిథైల్, ఫాస్ఫరైలేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్, అదేవిధంగా ఏడీపీ రైబోజైలేషన్ అంటే ఏడీపీ యాడ్ అవ్వడం, అదేవిధంగా యుబిక్విన్ అనే ఒక ప్రోటీన్ అనేది యాడ్ అవ్వడం, సుమోయిలేషన్ అంటే సుమో గ్రూప్ అనేది యాడ్ అవ్వడం అనమాట. ఇలా రకరకాల మోడిఫికేషన్స్ అనేది హిస్టోన్స్ లో జరగడం వల్ల అది ఫైనల్ గా జీన్ ఎక్స్ప్రెషన్ లేదంటే జీన్ హోల్డింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ హిస్టోన్ మోడిఫికేషన్స్. సచ్ మోడిఫికేషన్స్ అఫెక్ట్ ద నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్, షేప్ అండ్ అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద హిస్టోన్స్. ఎప్పుడైతే ఈ మోడిఫికేషన్స్ అనే హిస్టోన్స్ మీద జరుగుతాయో అది ఫైనల్ గా ఏమవుతుందంటే జీన్ ఎక్స్ప్రెషన్ మీద, రెగ్యులేషన్ మీద, అంటే జీన్ ట్రాన్స్క్రిప్షన్ మీద ప్రభావం చూపుతుంది అనమాట. సో ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద క్రోమాటిన్. అదేవిధంగా క్రోమాటిన్ కండెన్స్ అవ్వాలా, డీకండెన్స్ అవ్వాలా, అంటే క్రోమాటిన్ అనేది టైట్ గా బైండ్ అయి ఉండాలి హిస్టోన్తో, లేకపోతే లూజ్ గా బైండ్ అయి ఉండాలి అని కూడా ఈ మోడిఫికేషన్స్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. సో దే ప్లే రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. ఈవెన్ ట్రాన్స్క్రిప్షన్ రెగ్యులేషన్ లో కూడా మనం వీటి యొక్క హిస్టోన్ యొక్క మోడిఫికేషన్స్ రోల్ అనేది మనకి మీకు చెప్పిన స్టార్టింగ్ లో ఈ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పాను. సో అందువల్ల మనం ఈ హిస్టోన్ ప్రోటీన్స్ కి సిగ్నిఫికెంట్ రోల్ ఉందన్నమాట. హిస్టోన్ అసిటైలేషన్. హిస్టోన్స్ లో జరిగేటువంటి మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ మోడిఫికేషన్ ఏంటంటే బాగా స్టడీ చేసిన మోడిఫికేషన్ అసిటైలేషన్ అనమాట. సో ఏమవుతుందంటే డిఎన్ఏకి హిస్టోన్ తో బైండ్ అయిన తర్వాత క్రోమాటిన్ మారినప్పుడు కానీ లేకపోతే అది బైండ్ అయినప్పుడు కానీ యాడ్స్ అసిటైల్ గ్రూప్ టు ద లైసిన్ అమినో యాసిడ్స్ ఆఫ్ ద హిస్టోన్ టైల్. హిస్టోన్ ప్రోటీన్స్ అనేది బేసిక్ ప్రోటీన్స్ అని చెప్పాను. ఆ బేసిక్ ప్రోటీన్స్ లో మోస్ట్లీ ఏ అమినో యాసిడ్స్ ఉంటాయనంటే ఆర్జినిన్, లైసిన్ ఉంటాయని చెప్పాను. ఈ అసిటైల్ గ్రూప్ యాడ్ అయ్యేటప్పుడు ఆ హిస్టోన్ ప్రోటీన్ లో ఉండేటువంటి లైసిన్ అమినో యాసిడ్ కి అసిటైల్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది, CH3CO గ్రూప్ అనేది యాడ్ అవుతుంది అనమాట.
సో ఎంజైమ్స్ ఏంటి, అసిటైల్ గ్రూప్ ని హిస్టోన్ లోకి యాడ్ చేయడానికి ఎంజైమ్స్ ఏమవుతాయి, హిస్టోన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజెస్ అంటాం, వాటిని హ్యాట్స్ అంటాం అనమాట. సో అసిటైల్ గ్రూప్ అని హిస్టోన్ ప్రొటీన్స్ అంటే రెడ్యూస్ పాజిటివ్ ఛార్జ్. అసిటైల్ గ్రూప్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, CH3CO-, అది యాడ్ అవ్వగానే పాజిటివ్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దేనికి, హిస్టోన్స్ కి. ఎప్పుడైతే హిస్టోన్స్ పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుందో డిఎన్ఏ అనేది హిస్టోన్ తో లూజ్ గా బైండ్ అవుతుంది అనమాట. సో వీక్ ఇంటరాక్షన్స్ ఆఫ్ హిస్టోన్స్ విత్ డిఎన్ఏ. సో హిస్టోన్ అనేది డిఎన్ఏ తో లూజ్ గా బైండ్ అయి ఉంటుంది అనమాట. ఫెసిలిటేట్ ట్రాన్స్క్రిప్షన్ బై మేకింగ్ డిఎన్ఏ మోర్ యాక్సెసిబుల్ టు RNA polymerase 2. ఎప్పుడైతే అసిటైల్ గ్రూప్ యాడ్ అవుతుందో హిస్టోన్స్ కి, హిస్టోన్ యొక్క పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది. పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోవడం వల్ల డిఎన్ఏ కాలేజ్ నెగిటివ్ ఛార్జ్ కదా ఉండేది. ఎప్పుడైతే హిస్టోన్స్ పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది అసిటైలేషన్ వల్ల, అప్పుడేమవుతుంది, డిఎన్ఏ అనేది హిస్టోన్ తో లూజ్ గా బైండ్ అవుతుంది. ఎప్పుడైతే లూజ్ గా బైండ్ అయిందో డిఎన్ఏ అనేది ఈజీలీ యాక్సెసిబుల్ టు RNA polymerase. సో ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, క్లోజ్డ్ క్రోమాటిన్ ఎప్పుడైతే హ్యాట్స్ హిస్టోన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అసిటైల్ గ్రూప్ యాడ్ చేస్తాయో అసిటైల్ కోయర్ ద్వారా డిఎన్ఏ అనేది ఫ్రీ అయిపోతుంది అనమాట. ఫ్రీ అవడం వల్ల జీ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. నాకు రివర్స్ రియాక్షన్ జరిగింది అనుకోండి, హిస్టోన్ డిఅసిటైలేజెస్ వచ్చాయనుకోండి, HDACs అనమాట. హిస్టోన్ డిఅసిటైలేజెస్ మళ్ళీ హిస్టోన్ గ్రూప్ తీసేస్తాయి. తీసేయడం వల్ల ఏమవుతుంది, హిస్టోన్స్ అనేటివి ఏమవుతాయి, మళ్ళీ టైట్ గా బైండ్, పాజిటివ్ ఛార్జ్ పెరిగి టైట్ గా బైండ్ అవుతుంది. అప్పుడు ట్రాన్స్క్రిప్షన్ అయిపోతుంది. సో హిస్టోన్స్ కి అసిటైలేషన్ జరిగితే ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హిస్టోన్ డిఅసిటైలేషన్ జరిగితే ట్రాన్స్క్రిప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్, రిమూవ్స్ అసిటైల్ గ్రూప్ ఫ్రమ్ ద హిస్టోన్ టైలింగ్. అంటే హిస్టోన్ డిఅసిటైలేషన్ లో ఇది అసిటైల్ గ్రూప్ ని తీసేస్తాయి హిస్టోన్ నుంచి. దానివల్ల ఏంది, హిస్టోన్ డిఅసిటైలేజ్ HDACs అంటాం. ఇంక్రీజ్ ఇంటరాక్షన్ డిఎన్ఏ అండ్ హిస్టోన్, దానివల్ల ట్రాన్స్క్రిప్షన్ అనేది ఆగిపోతుంది. ఇది క్లోజ్డ్, ఇది వచ్చేసి ఓపెన్ క్రోమాటిన్. అసిటైలేషన్ జరిగితే ఓపెన్ అయిపోతుంది హిస్టోన్స్ కి, అదేవిధంగా డిఅసిటైలేషన్ జరిగితే క్లోజ్ అయిపోతుంది. సో ఇది లైసిన్ రెసిడ్యూ. ఈ లైసిన్ రెసిడ్యూకి అసిటైల్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అసిటైల్ గ్రూప్ ఎప్పుడైతే అసిటైల్ గ్రూప్ యాడ్ అవుతుందో పాజిటివ్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది. అసిటైల్ గ్రూప్ కనుక తీసేస్తే పాజిటివ్ ఛార్జ్ అనేది మళ్ళీ పెరుగుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ అనేది కనుక తగ్గిపోయింది అనుకోండి, అసిటైల్ గ్రూప్ యాడ్ అవడం వల్ల డిఎన్ఏ అనేది హిస్టోన్ తో లూజ్ గా బైండ్ అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. డిఅసిటైలేషన్ జరిగింది అనుకోండి, అప్పుడు పాజిటివ్ ఛార్జ్ మళ్ళీ పెరిగి డిఎన్ తో టైట్ గా బైండ్ అవుతుంది అనమాట. మరి ఈ అసిటైలేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ ఏ ప్లేస్ లో జరుగుతుంది అనే దాన్ని బట్టి దాని ఫంక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు అసిటైలేషన్ H2A, H3B, H3, H4 ప్రోటీన్లు వేటికైనా జరగవచ్చు. H2A అయితే K అంటే లైసిన్, ఇక్కడ K4, K5, K7 అంటే 4th పొజిషన్ లో కానీ 5th పొజిషన్ లో కానీ 7th పొజిషన్ లో కానీ ట్రాన్స్క్రిప్షన్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. అదేవిధంగా K5, K11, K12, K15, K6, K20 ట్రాన్స్క్రిప్షన్ యాక్టివేషన్. H3 లో ట్రాన్స్క్రిప్షన్. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి హిస్టోన్ ఆక్టామర్ లో ఉండేటువంటి 4 హిస్టోన్స్ లో ఒక్కొక్క పొజిషన్ లో జరిగితే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్, హిస్టోన్ మెథైలేషన్. అసిటైలేషన్ తర్వాత నెక్స్ట్ మోడిఫికేషన్ ఏంటి హిస్టోన్స్ లో జరిగేదని అంటే హిస్టోన్ మెథైలేషన్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, అడిషన్ ఆఫ్ ఏ మెథైల్ ఫంక్షనల్ గ్రూప్ టు లైసిన్ ఆర్ ఆర్జినిన్. ఇక్కడ బేసిక్ అమినో యాసిడ్ రెండింటికి జరుగుతుంది. అసిటైలేషన్ అయితే ఓన్లీ లైసిన్ కే జరుగుతుంది. మెథైలేషన్ అయితే బోత్ లైసిన్ కి ఆర్ ఆర్జినిన్ కి కూడా జరుగుతుంది అనమాట. ఎంజైమ్స్ ఏంటి ఇక్కడ కావాల్సింటే హిస్టోన్ మెథైల్ ట్రాన్స్ఫరేజెస్. అంటే హిస్టోన్ కి మెథైల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి హిస్టోన్ మెథైల్ ట్రాన్స్ఫరేజెస్ అనేవి. ఆర్జినిన్ కి వచ్చేసి ఇక్కడ మెథైల్ గ్రూప్ యాడ్ అయితే మోనోమెథైల్ ఆర్జినిన్, సిమెట్రికల్ డైమెథైల్ ఆర్జినిన్ రెండింటికి ఒకేసారి బైండ్ అవుతుంది ఆర్జినిన్ కి. అదేవిధంగా ఆర్జినిన్ కి అదేవిధంగా లైసిన్ కి మెథైల్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది అనమాట హిస్టోన్స్ లో. సో హిస్టోన్ మెథైలేషన్ కెన్ రిజల్ట్ ఇన్ ద యాక్టివేషన్ ఆర్ రెప్రెషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మెథైలేషన్ అనేది కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది, జీన్ యాక్టివేషన్ ని ప్రమోట్ చేస్తుంది, కొన్ని సందర్భాల్లో జీను ఇన్యాక్టివేషన్ కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. మరి ఎక్కడ ఏ ప్లేస్ లో జరుగుతుంది అనే దాన్ని బట్టి అక్కడ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలా లేదా సప్రెస్ అవ్వాలా జరుగుతుంది. యాక్టివేషన్ అనేది ఎక్కడ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది మెథైలేషన్ అంటే H3 లో 4th లైసిన్ లో కానీ, అదేవిధంగా H3 లో 36 లైసిన్ లో కానీ, అదేవిధంగా H3 అనే ఆక్టామర్ లో K79 అనే పొజిషన్ లో కనుక మనకు కనుక మెథైలేషన్ జరిగితే అక్కడ యాక్టివేషన్ జరుగుతుంది. సో ట్రై మెథైలేషన్ ఆఫ్ ద హిస్టోన్ H3 at lysine 4 is an universal active mark for transcription. సో ఈ H3 లో K4 అనే పొజిషన్ లో కనుక మెథైలేషన్ ఇక్కడ 3 సార్లు మెథైలేషన్ కనుక జరిగితే అది యాక్టివేషన్ మార్కర్ అన్నమాట, జీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. రిప్రెషన్ అయితే H3 లో కనుక 9th పొజిషన్ లో కానీ 27th పొజిషన్ లో కానీ
20 పొజిషన్ లో ఉండేటువంటి లైసిన్ లో కనుక మెథైలేషన్ జరిగితే అది రిప్రెస్ అయిపోతుంది. డైమెథైలేషన్ ఆఫ్ హిస్టోన్ హిస్టరీ అట్ లైసిన్ 9th పొజిషన్ లో అంటే at 27 ఆర్ at యూనివర్సల్ సిగ్నల్ ఫర్ ట్రాన్స్క్రిప్షనల్ సైలెన్సింగ్. ట్రాన్స్క్రిప్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఈ విధంగా మెథైలేషన్ కూడా ట్రాన్స్క్రిప్షన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు అనమాట. మెథైలేషన్ అనేది ఏ ప్రోటీన్ లో ఏ హిస్టోన్ ప్రోటీన్ ఎక్కడ జరిగితే మనకి యాక్టివేషన్ అవుతుంది, సైలెంట్ అయిపోతుంది అని ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే పాస్ఫోరిలేషన్. అడిషన్ ఆఫ్ పాస్పేట్ గ్రూప్ H3PO4 గ్రూప్ ఏ మాలిక్యూల్ అండ్ హిస్టోన్ మాలిక్యూల్ బైండ్ అవుతుంది అనమాట. Phosphorylation is catalyzed by various specific protein kinases, whereas phosphatase mediates removal of the phosphate. Phosphate group ని యాడ్ చేయాలి అండ్ హిస్టోన్స్ కంటే ఏ ఎంజిన్ కావాలి అక్కడంటే కైనేజ్ అనే ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కైనేజ్ అనేది కావాలి. ఏదైనా యాడ్ చేయాలంటే కైనేజెస్, రిమూవ్ చేయాలంటే ఫాస్ఫేటేస్ అనేది కావాలి. Phosphorylation of histone, in particular phosphorylation of H2A, has a role in the DNA damage response and DNA repair. మరి హిస్టోన్స్ కనుక ఫాస్ఫోరిలేషన్ కానీ జరిగింది అనేది దాని అర్థం ఏంటంటే డిఎన్ఏ డ్యామేజ్ లేదంటే డిఎన్ఏ రిపేర్ మెకానిజం జరుగుతుంది అనమాట. సో మోస్ట్ థైరిడ్ సైట్స్ ఆఫ్ హిస్టోన్ ఫాస్ఫోరిలేషన్ ఆర్ ద సెరిన్ 10 ఆఫ్ హిస్టోన్. హిస్టోన్ లో సెరిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఆ సెరిన్ అనే అమినో యాసిడ్ కి 10th పొజిషన్ లో ఉండేటువంటి అంటే H3 హిస్టోన్ లో 10th పొజిషన్ లో ఉండేటువంటి సెరిన్ కనుక ఫాస్ఫోరిలేషన్ కానీ జరిగితే డిపాజిట్ బై ద అరోరా బి కైనేస్ మైటాసిస్. సో అరోరా బి కైనేజ్ అనేది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ ద్వారా H3 హిస్టోన్ కి 10th పొజిషన్ లో ఉండే సెరిన్ కి ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. దానివల్ల మనకి డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ అనేది అక్కడ జరుగుతుందని మనకి సిగ్నల్ అనమాట. నెక్స్ట్ ఫాస్ఫోరిలేషన్ విత్ దేర్ ఫంక్షన్స్. ఇక్కడ ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిస్టోన్స్ కి వాటి ఫాస్ఫోరిలేషన్ సైట్స్. ఇక్కడ S1 అంటే సెరిన్ 1, T అంటే థ్రియోనిన్ 119, S129. ఫాస్ఫోరిలేషన్ జరగాలంటే కంపల్సరీగా OH గ్రూప్ ఉండే అమినో యాసిడ్ కావాలి, హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండే అమినో యాసిడ్స్ ఏంటి మనకి సెరిన్ థ్రియోనిన్, కాబట్టి అక్కడే జరుగుతుంది అనమాట. సో ఏ హిస్టోన్ ప్రోటీన్ కి ఎక్కడ ఫాస్ఫోరిలేషన్ జరిగితే ఏమవుతుంది అనేది అక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ ubiquitination is another process అనమాట. Refers to the post translational modifications of the amino group of lysine residues by the covalent attachment one or more ubiquitin monomers అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్ జరిగిన తర్వాత, ప్రోటీన్ సింథసిస్ మనం ఏమంటాం ట్రాన్స్లేషన్ అంటాం. ప్రోటీన్ సింథసిస్ అయిన తర్వాత దానికి ఫంక్షన్ రావాలంటే పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ అనేది జరగాలి. అవి ఎక్కడ జరుగుతాయంటే లైసిన్ రెసిడ్యూ దగ్గర జరుగుతాయి. ఎప్పుడైనా సరే యూబిక్విటిన్ అనే ఒక డెత్ ప్రోటీన్ అంటాం. ఈ ప్రోటీన్ యూబిక్విటిన్ కనుక లైసిన్ కానీ యాడ్ అయిందంటే ఆ ప్రోటీన్ డిగ్రేడేషన్ కి రెడీ అయిందని అనమాట. లైసిన్ రెసిడ్యూ మీద కోవలెంట్ అటాచ్మెంట్ వన్ ఆర్ మోర్ యూబిక్విటిన్ మోనోమర్స్. సో ubiquitin is a 76 amino acid protein highly conserved in eukaryotes. Histone ubiquitination alters chromatin structure and allows the access enzymes involved in the transcription. దీనికి ఏం చేస్తుందంటే యూబిక్విటిన్ ఎప్పుడైతే హిస్టోన్ బైండ్ అవుతుందో ఆ హిస్టోన్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. ఎప్పుడైతే హిస్టోన్ డిగ్రేడ్ అయిపోతుందో డిఎన్ఏ ఫ్రీ అయిపోతుంది అనమాట. సో ubiquitination of histones at lysine residues leads to activation of the genes. మరి హిస్టోన్ లో ఉండేటువంటి వేరే హిస్టోన్స్ కి ఎక్కడెక్కడ మనకి ఈ మోడిఫికేషన్ జరుగుతుంది, యూబిక్విటినేషన్ జరుగుతుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ అనదర్ మోడిఫికేషన్ వచ్చేసి ఏడిపి రైబోజైలేషన్ అంటాం అనమాట. సో అడిషన్ ఆఫ్ ఏడిపి రైబోజ్ మాయిటీ ఆన్ టు ఏ ప్రోటీన్ యూజింగ్ NAD+ యాజ్ ఏ సబ్స్ట్రేట్. NAD+ లో మనకి నికోటిన్ అమైడ్ అడినైల్ డైన్యూక్లియోటైడ్ అంటే దాంట్లో ఏడిపి ఉంటుంది అనమాట. సో ఏడిపి రైబోజైలేషన్ జరగాలంటే ఏ కోఫాక్ట్ అవసరం అంటే NAD అనేది అవసరం. సో మోనో ఏడిపి రైబోజైలేషన్ ఈజ్ మీడియేటెడ్ బై ద ఏడిపి రైబోజైల్ ట్రాన్స్ఫరేజ్ ఆర్ట్ ఎంజైమ్ అనేది అవసరం. అండ్ ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాలీ ఏడిపి రైబోజైలేషన్ ఆర్ ద పాలీ ఏడిపి రైబోజ్ పాలిమరేజ్ పార్ప్ అనేది ఫామ్ అవుతుంది. సో పార్ప్ 1 ప్రిఫర్ టు లింకర్ హిస్టోన్ వైల్ పార్ప్ 2 ప్రిఫర్ ఫర్ 4 హిస్టోన్స్. ఇక్కడ మనకు రెండు రకాల పార్ప్స్ ఉంటాయి అనమాట. పార్ప్ 1, పార్ప్ 2. పార్ప్ 1 అనేది లింకర్ హిస్టోన్ తో ఏడిపి రైబోజైలేషన్ చేస్తుంది. అదే పార్ప్ 2 అయితే మిగతా హిస్టోన్స్ కి రైబోజైలేషన్ చేస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే మల్టిపుల్ ఏడిపి రైబోజైలేషన్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సుమోయిలేషన్, అడిషన్ ఆఫ్ స్మాల్ యూబిక్విటిన్ రిలేటెడ్ మోడిఫైడ్ ప్రోటీన్. దీన్ని సుమో అంటే మనకు యూబిక్విటిన్ ప్రోటీన్ లాగా ఇది కూడా సుమో ప్రోటీన్ అనమాట. సుమోయిలేషన్ అంటారు. ఇది 100 అమినో యాసిడ్స్ ఉంటాయి. హిస్టోన్ సుమోయిలేషన్ వాస్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ 2003. షియో ఎటాల్ కనుక్కున్నారు. షియో ఎటాల్ అనే వాళ్ళు షియో ఆయన ఫ్రెండ్స్ కనుక్కున్నారు అనమాట. ఫౌండ్ దట్ H4 కెన్ బి మోడిఫైడ్ బై సుమో. మనకు ఉండేటువంటి 4 హిస్టోన్స్ లో H4, H2A, H2B, H3, H4 అది సుమోయిలేషన్ జరుగుతుంది అనమాట. దే సజెస్టెడ్ దట్ దిస్ మోడిఫికేషన్ లీడ్స్ టు ద repression of transcription activity. సో సుమోయిలేషన్ జరిగిందంటే ట్రాన్స్క్రిప్షన్ అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. సో ద putative సుమోయిలేషన్ సైట్స్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ K6/7. అంటే ఎక్కడ దీన్ని సుమోయిలేషన్ జరుగుతుందంటే H4 అనే హిస్టోన్ లో
6th or 7th పొజిషన్ లో జరుగుతుంది. టు ఏ లెసర్ ఎక్స్టెంట్ K16 or 17 లో కూడా జరుగుతుంది. ఎక్కడ H2B అంటే చాలా తక్కువగా. ఆల్ 4 లైసెన్స్ ఇన్ ద ఎంటర్నల్ టైల్ ఆఫ్ ద H4 లైసెన్స్ రెసిడ్యూ ఇది స్పెసిఫిక్ గా బైండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చూడండి ఇక్కడ ఆర్జినిన్ మెథైలేషన్ అనేది జరుగుతుంది. M అంటే మెథైలేషన్, ఫాస్ఫోరిలేషన్ P అనేది ఇలా జరుగుతుంది. హిస్టోన్స్ H3 H2 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 ఇది ఫాస్ఫోరిలేషన్ అనేది ఇప్పుడు కూడా సెరినే జరుగుతుంది. అదేవిధంగా అసిటైలేషన్ అనేది లైసిన్ జరుగుతుంది. ఫాస్ఫోరిలేషన్ అనేది సెరిన్కి, అసిటైలేషన్ అనేది లైసిన్ జరుగుతుంది. ఇక్కడ ఫాస్ఫోరిలేషన్ సెరిన్ జరుగుతుంది, మెథైలేషన్ అనేది ఆర్జినిక్ అని జరుగుతుంది, లేకపోతే లైసిన్ జరుగుతుంది. అసిటైలేషన్ మాత్రం ఎప్పుడు కూడా లైసిన్కే జరుగుతుంది. సో ఇక్కడ మెథైలేషన్ చూడండి, ఆర్ అంటే ఆర్జినిన్, మెథైలేషన్ లైసిన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆర్జినిన్ కూడా లైసిన్ కూడా జరుగుతుంది. ఫాస్ఫోరిలేషన్ మాత్రం సెరిన్కే జరుగుతుంది, అసిటైలేషన్ మాత్రం లైసిన్కే జరుగుతుంది. లైక్ చేయడం. సో డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ మన హిస్టోన్స్ కాకుండా అనదర్ ప్రోటీన్స్ ఏంటంటే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అనమాట. అవే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అపార్ట్ ఫ్రమ్ హిస్టోన్స్ దెర్ ఆర్ మెనీ అదర్ స్పెషల్ ప్రోటీన్స్ విచ్ విల్ ఇంటరాక్ట్ విత్ స్పెసిఫిక్ రీజన్స్ ఆఫ్ ద డిఎన్ఏ. సో ద ప్రోటీన్ అంటే హిస్టోన్ ప్రోటీన్స్ కాకుండా అదర్ ప్రోటీన్స్ కూడా డిఎన్ఏకి బైండ్ అవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట. అటువంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అని అంటాం అనమాట. ఆ నాన్ హిస్టోన్ ప్రోటీన్ ద ప్రోటీన్ డిఎన్ఏ ఇంటరాక్షన్స్ ఆర్ మెయిన్లీ మీడియేటెడ్ బై 3 మోటివ్స్: హెలిక్స్ టర్న్ హెలిక్స్, జింక్ ఫింగర్, లూసిన్ జిప్పర్ మోటివ్స్. ఇవేంటంటే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అనమాట. వీటిలో ఏంటంటే ఈ యొక్క స్ట్రక్చర్స్, ఈ హెలిక్స్ మనకు నార్మల్ గా ప్రోటీన్ స్ట్రక్చర్ చదివేటప్పుడు ఆల్ఫా హెలిక్స్, బీటా షీట్స్ అలా చదువుతాం కదా. హెలిక్స్ టర్న్ హెలిక్స్ అంటే 2 హెలిక్స్ గా ఉండేటువంటి ప్రోటీన్. జింక్ ఫింగర్ అంటే దీంట్లో జింక్ అనేది కోఫాక్టర్ ఉండేటువంటి ప్రోటీన్. ల్యూసిన్ జిప్పర్ మోటివ్స్ అంటే ల్యూసిన్ అనే అమినో యాసిడ్ తో మనకి మోటివ్ ఫామ్ అవుతుందన్నమాట. మోటివ్ అంటే ఏంటంటే 10 to 15 అమినో యాసిడ్స్ ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్ మన మోటివ్ అనమాట. సో ఈ 3 రకాలైనవి మెయిన్ గా డిఎన్ఏతో బైండ్ అవుతుంది. ఓన్లీ స్మాల్ రీజన్ ఆఫ్ ద ప్రోటీన్ మేక్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద డిఎన్ఏ. అంటే మనకి డిఎన్ఏ ప్రోటీన్ స్ట్రక్చర్ చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది 3D స్ట్రక్చర్, కానీ అందులో డిఎన్ఏ బైండ్ అయ్యేది మాత్రం ఓన్లీ వెరీ స్మాల్ పార్ట్ అనమాట. సో ఓన్లీ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ప్రోటీన్ మేక్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద డిఎన్ఏ. ద రెస్ట్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ లైక్ డైమరైజేషన్, లైగాండ్ బైండింగ్, ఇంటరాక్షన్ విత్ కోయాక్టివేటర్స్ అండ్ కోరెప్రసార్స్. సో డిఎన్ఏతో బైండ్ అవ్వడానికి చాలా తక్కువ పార్టీ బైండ్ అవుతుంది, అది మెయిన్ అనమాట. ఆ పోర్షన్ లో ఇవి ఉంటాయి అనమాట. హెలిక్స్ టర్న్ హెలిక్స్, జింక్ ఫింగర్స్, లూసిన్ జిప్పర్ మోటివ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మోటివ్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1000 అమినో యాసిడ్లు ఉన్నాయనుకోండి ప్రోటీన్ లో, ఆ 1000 అమినో యాసిడ్స్ లోంచి ఒక 5, 6 లేకపోతే ఒక 10 లోపు అమినో యాసిడ్స్ మాత్రమే ఒక చోట గ్యాదర్ అయిపోయి ఫోల్డ్ అయిపోయి అదొక మోటిఫ్ ను ఫామ్ చేస్తుంది. ఒక మోటిఫ్ అంటే ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ ను ఫామ్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్ మాత్రం డిఎన్ఏతో బైండ్ అవుతుంది, మిగతా ప్రోటీన్ అంతా బైండ్ అవుతుంది. దాన్ని మనం మోటిఫ్ అంటాం. సో డిఎన్ఏ సీక్వెన్స్ స్పెసిఫిక్ గా డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్. మరి ఆ మోటివ్స్ కి ఏమంటే స్పెసిఫిక్ సీక్వెన్స్ అనేది ఉంటుంది డిఎన్ఏలో. ఆ సీక్వెన్స్ పోయి ఆ మోటివ్స్ అని స్పెసిఫిక్ గా బైండ్ అవుతాయి, ఎక్కడ పడితే అక్కడ బైండ్ అవుతాయి. సో ఇప్పుడు హిస్టోన్స్ అనుకున్నాం అనుకోండి, హిస్టోన్స్ అని నాన్ స్పెసిఫిక్. డిఎన్ఏకి నెగిటివ్ ఛార్జ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఇస్తే ఎక్కడైనా బైండ్ అవుతుంది. సీక్వెన్స్ ఏ సీక్వెన్స్ ఉందని భయపడించుకో. కానీ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఎన్ఏ స్పెసిఫిక్, సీక్వెన్స్ స్పెసిఫిక్ అన్నమాట. డిఎన్ఏ మొత్తం బైండ్ అవ్వదు, ఎక్కడో ఒక స్పెసిఫిక్ పోర్షన్ లో, ఓన్లీ ఎక్స్ప్రెస్డ్ పోర్షన్స్ లో మాత్రమే బైండ్ అవుతాయి అనమాట. జీన్స్ ఎక్కడ ఉన్నా అక్కడే బైండ్ అవుతాయి. సో ఈ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ మనం స్టడీ చేసి ఏం చెప్పొచ్చు అంటే డిఎన్ఏలో ఏ పోర్షన్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, ఏ పోర్షన్ ఎక్స్ప్రెస్ కాదని మనకు తెలుసు. ఎందుకంటే మన డిఎన్ఏలో 99% అనేది నాన్ ఎక్స్ప్రెషన్ పోర్షన్, ఓన్లీ 1% ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఈ 1% ఎక్స్ప్రెషన్ అనేది మనకి డిఎన్ఏలో ఒక స్టెచ్ ఉండదు అనమాట, అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అది ఏ ప్లేస్ లో ఉందని తెలుసుకోవాలంటే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో సీక్వెన్స్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. ఫ్రీక్వెంట్లీ ఇన్వాల్వ్ డిఎన్ఏ మేజర్ గ్రూప్. అది జనరల్ గా డిఎన్ఏ మనకి కింద చెప్పాను కదా, మైనర్ గ్రూప్, మేజర్ గ్రూప్ అంటే ఇది మేజర్ గ్రూప్, మైనర్ గ్రూప్, ఇది మేజర్ గ్రూప్. సో ఇవన్నీ కూడా మేజర్ గ్రూప్ లో బైండ్ అవుతాయి. ద ప్రోటీన్ డిఎన్ఏ ఇంటరాక్షన్స్ ఆర్ మెయింటైన్ బై హైడ్రోజన్ బాండ్స్, అయానిక్ ఇంటరాక్షన్ అనమాట. అదేవిధంగా డిఎన్ఏ ప్రోటీన్ ఇంటరాక్షన్స్ ని ఎటువంటి ఇంటరాక్షన్స్ ప్లే చేస్తాయి అంటే కోవలెంట్ కదా, అన్ని కూడా నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్స్. సో నాన్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ విత్ డిఎన్ఏ ఫాస్ఫేట్ బ్యాక్, అదే డిఎన్ఏ ఫాస్ఫేట్ బ్యాక్ తో కూడా చేస్తాం. ఇక్కడ చూడండి, థైమిన్ అడెనిన్ మధ్య డబుల్ బాండ్. ఇది వచ్చేసి అడెనిన్, ఇది థైమిన్. ఇది వచ్చేసి సైటోసిన్, ఇది గువానిన్. ఇటు మధ్య ట్రిపుల్ బాండ్, గువానిన్ సైటోసిన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది, థైమిన్ అడెనిన్ మధ్య డబుల్ బాండ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి హెలిక్స్ టర్న్ హెలిక్స్ ఇలా ఉంటుంది అనమాట. ఈ మోటిఫ్ అనేది మొత్తం ప్రోటీన్ కాదు, ప్రోటీన్ లో ఓన్లీ ఒక పార్ట్. ఆ పార్ట్ యాక్చువల్లీ బైండ్ విత్ ద డిఎన్ఏ మేజర్.
కంప్రైజెస్ ఆఫ్ 20 అమినో యాసిడ్స్. ప్రోటీన్ లో చాలా అమినో యాసిడ్స్ ఉంటాయి, కానీ ఓన్లీ 20 అమినో యాసిడ్స్ తో ఈ హెలిక్స్ టర్న్ హెలిక్స్ లూప్ అనేది ఫామ్ అయ్యి ఆ ప్రోటీన్ మొత్తం దానికి బైండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. 2 షార్ట్ ఆల్ఫా హెలికల్ సెగ్మెంట్స్, ఈచ్ 7 to 9 అమినో యాసిడ్ రెసిడ్యూ లాంగ్. సో సపరేటెడ్ బై బీటా టర్న్. 2 ఆల్ఫా హెలిక్స్ ఉండి ఆ ఆల్ఫా హెలిక్స్ బీటా టర్న్ చేసి సపరేట్ అయిపోయింది అనమాట. ఇది ఒక ఆల్ఫా హెలిక్స్, ఆల్ఫా హెలిక్స్ రెండింటి మధ్యలో బీటా టర్న్ అనేది కనెక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద 2 ఆల్ఫా హెలికల్ సెగ్మెంట్ ఈస్ కాల్డ్ ద రికగ్నిషన్ హెలిక్స్. ఇది రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఈ విధంగా రికగ్నైజ్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ఇట్స్ యూజువల్లీ కంటైన్ మెనీ ఆఫ్ ద అమినో యాసిడ్స్ దట్ ఇంటరాక్ట్ విత్ ద డిఎన్ఏ ఇన్ సీక్వెన్స్ స్పెసిఫిక్. అది స్పెసిఫిక్ ఒక పర్టికులర్ సీక్వెన్స్ కే బైండ్ అవుతుంది. అదేవిధంగా when bound to DNA, the recognition helix is positioned in or nearly in the major groove. మేజర్ గా DNA ఎక్కడ బైండ్ అవుతుందంటే మేజర్ గ్రూవ్ లో బైండ్ అవుతుంది అనమాట. సో హెలిక్స్ టర్న్ హెలిక్స్ అనేది ఒక ప్రోటీన్ కాదు, ఈ ప్రోటీన్ ఒక పార్ట్ అనమాట. అంటే ఒక ఎమినో యాసిడ్ ఉంటే వాటిలో ఒక 20 ఎమినో యాసిడ్ ఉపయోగించుకొని ఒక మోటిఫ్ తయారు చేసి ఆ మోటిఫ్ అనేది మనకి కన్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక విషయం గురించి ఎవరితో పెద్దవాళ్ళతో చర్చించాలంటే అందరూ వెళ్ళమన్నారు, ఊళ్ళో వాళ్ళు కొంతమందిని పెద్దవాళ్ళని ఎన్నుకొని వాళ్ళు పంపిస్తాం. అదేవిధంగా ప్రోటీన్ లో ఉండేటువంటి అన్ని అమినో యాసిడ్స్ డిఎన్ఏ ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళవు. ఆ ప్రోటీన్ లో ఉండేటువంటి కొన్ని సెలెక్టెడ్ అమినో యాసిడ్స్ ఒక మోటిఫ్ ఫామ్ చేసి ఆ మోటిఫ్ అనేది ఆ డిఎన్ఏతో ఇంటరాక్ట్ అవుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ హెలిక్స్ టర్న్ హెలిక్సెస్ బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ అండ్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ హెలిక్సెస్. డై హెలికలు, అదేవిధంగా ట్రై హెలికలు, అదేవిధంగా టెట్రా హెలికలు, అదేవిధంగా ఇంజిడ్ హెలిక్స్ టర్న్ హెలిక్స్ అనే రకరకాలుగా వాటిని డివైడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అనేది ఆర్గానిజం రెగ్యులేటరీ ప్రోటీన్. ఈకోలైలో ల్యాక్ రిప్రెసర్ అండ్ క్యాప్ ప్రోటీన్ లో మన హెలిక్స్ టర్న్ హెలిక్స్ అనేది ఉంటుంది. ఫేజెస్ లో లాంబ్డా C1 ప్రో అండ్ 434 రిప్రెసర్స్ లో ఉంటుంది. మమ్మల్స్ లో కానీ తీసుకున్నాను హోమియోబాక్స్ ప్రోటీన్. హోమియోబాక్స్ ప్రోటీన్స్ అనేవి మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ లో పోస్టీరియర్ యాంటీరియర్ అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ ఏర్పడడానికి రెస్పాన్సిబుల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జింక్ ఫింగర్ మోటివ్స్ అనమాట. ఈ మోటివ్స్ అని చెప్పాను కదా, మనకు ప్రోటీన్ లో ఉండేటువంటి ఒక పర్టికులర్ రెగ్యులేటరీ అమినో యాసిడ్స్ అనమాట, వాటితో ఫామ్ అవుతాయి. అంటే ఒక 10 నుంచి 20 అమినో యాసిడ్స్ మధ్యలో గ్రూప్ గా ఫామ్ అయ్యి అవి డిఎన్ఏ బైండ్ అవ్వడానికి స్పెసిఫిక్ పోర్షన్ గా ఫామ్ అవుతాయి. దాన్ని మనం మోటివ్ అంటాం అనమాట. వెరీ కామన్ ఇన్ యూకారియోట్స్. అబౌట్ 30 అమినో యాసిడ్ రెసిడ్యూస్ ఫ్రమ్, అంటే ప్రోటీన్ లో ఉండే 30 అమినో యాసిడ్స్ అనేది గ్రూప్ అయిపోయి అది జింక్ తో బైండ్ అయ్యి అవి మనకు ఫామ్ అవుతాయి అనమాట. ఆల్ఫా హెలిక్స్ ప్లస్ 2 యాంటీ ప్యారలల్ బీటా షీట్స్ అండ్ జింక్ ప్లస్ 2 అనే అయాన్ తో అటాచ్ అయి ఉంటాయి అనమాట. ఆల్ఫా హెలిక్స్ మేక్ సీక్వెన్స్ స్పెసిఫిక్ కాంటాక్ట్ అలాగే మేజర్ గ్రూవ్. ఇది కూడా మేజర్ గ్రూవ్ తో బైండ్ అవడానికి యూజ్ అవుతుంది. జింక్ ఫింగర్ ప్రోటీన్స్ మే హ్యావ్ మోర్ దాన్ 1 జింక్ ఫింగర్ పర్ ప్రోటీన్. అదేవిధంగా ఒక ప్రోటీన్ లో ఈ జింక్ ఫింగర్స్ అనేవి ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 16 జింక్ ఫింగర్స్. 16 హిస్టిడిన్ అంటే 4 సిస్టిన్స్ కలిపి ఒక జింక్ ఫింగర్ మోటివ్స్ ఫామ్ చేస్తాయి ప్రోటీన్ లో. లేకపోతే 2 సిస్టిన్లు 2 హిస్టిడిన్లు కలిపి చేస్తాయి. ఈ విధంగా 2 సిస్టిన్లు 2 హిస్టిడిన్లు ఇవి వేరే టైప్స్ ఫామ్ చేస్తాయి. ఒకే ప్రోటీన్ లో నెంబర్ ఆఫ్ జింక్ ఫింగర్స్ అనేవి ఉంటాయి. ఎన్ని జింక్ ఫింగర్ మోటివ్స్ ఫామ్ అవుతాయి అన్ని జింక్ అయాన్స్ అనేవి అక్కడ అవుతాయి అనమాట. సో Zn plus ion coordinated by 4 cysteine or 2 cysteine or 2 cysteine residues. Often occur tandem repeats with 2, 3 or more fingers. ఒక ప్రోటీన్ లో ఎక్కువగా ఫామ్ అవుతాయి. నా జింక్ హెలిక్స్ టర్న్ హెలిక్స్ లేదు ఒకటే ఫామ్ అవుతుంది, కానీ జింక్ ఫింగర్స్ మాత్రం ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇలా ప్రోటీన్ లో ఎక్కువ జింక్ ఫింగర్స్ అనేవి ఉంటాయి. ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ 2A. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ 2A అనేది యూకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ చాలా ఎసెన్షియల్ అనమాట. డిఎన్ఏ బైండ్ అవ్వడానికి. నెక్స్ట్ సమ్ జింక్ ఫింగర్స్ కంటైన్ ద అమినో యాసిడ్ రెసిడ్యూ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ సీక్వెన్స్ డిస్క్రిమినేషన్. అని చెప్పాను కదా, ఇది నాన్ హిస్టోన్ అనేది సీక్వెన్స్ స్పెసిఫిక్ గా బైండ్ అవుతాయి అనమాట. సో ఈ సీక్వెన్స్ స్పెసిఫిక్ గా బైండ్ అవ్వాలంటే కంపల్సరీగా ఏది ఎక్స్ప్రెస్ అయ్యే పోర్షన్, ఏది నాన్ ఎక్స్ప్రెస్ అయ్యే పోర్షన్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే జింక్ ఫింగర్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. సో జింక్ ఫింగర్స్ కెన్ ఆల్సో ఫంక్షన్ యాజ్ RNA బైండింగ్ మోటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ ప్రోటీన్స్ దట్ బైండ్ యూకారియోటిక్ mRNA యాజ్ ఎ ట్రాన్స్లేషనల్ రిప్రెసర్. ట్రాన్స్లేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్ జరగకుండా ఆపడానికి కూడా ఈ జింక్ ఫింగర్స్, అటువంటి ప్రోటీన్స్ లో కూడా జింక్ ఫింగర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో జింక్ ఫింగర్స్ డిజైన్ టు బైండ్ టార్గెట్ డిఎన్ఏ సీక్వెన్సెస్ విత్ అల్టిమేట్ గోల్ ఆఫ్ థెరపెటిక్స్. తర్వాత మన కంప్యూటేషనల్ బయాలజీ లేదా బయోఇన్ఫర్మాటిక్స్ లో ఈ జింక్ ఫింగర్స్ అనేటివి ఆర్టిఫిషియల్ గా మనం డిజైన్ చేసేసి వాటిని మనం డ్రగ్స్ కి ఇన్హిబిటర్స్, అంటే ఇన్హిబిటర్ డ్రగ్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. డ్రగ్స్ ని డెవలప్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. ఇవి జింక్ ఫింగర్ మోటివ్స్. జింక్ ఫింగర్స్ typically function as a interaction module and bind to a wide variety of compounds such as nucleic acids, proteins and small molecule. వీటితో కూడా జింక్ ఫింగర్స్ అనేవి బైండ్ అవుతాయి. ఈ జింక్ ఫింగర్స్ అనేవి ఏంటంటే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డైవర్స్, ఇంక్లూడ్ డిఎన్ఏ రికగ్నిషన్,
అంటే డిఎన్ఏ ఎక్కడ ఉందో అంటే డిఎన్ఏలో కూడా ఎక్స్ప్రెస్ అయ్యే పోర్షన్ ఏదైనా రికగ్నైజ్ చేయడానికి, అదేవిధంగా ఆర్ఎన్ఏ ప్యాకేజింగ్ చేయడానికి, ట్రాన్స్క్రిప్షన్ యాక్టివేషన్కి, రెగ్యులేషన్ ఆఫ్ అపోప్టాసిస్ సెల్ డెత్ అని, అదేవిధంగా ప్రోటీన్ ఫోల్డింగ్ అండ్ అసెంబ్లీ అండ్ లిపిడ్ బైండింగ్ వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ న్యూక్లియర్ రిసెప్టార్స్ డిఎన్ఏ ఇంటరాక్షన్స్. ఈ జింక్ ఫింగర్ మోటివ్స్ అనేవి మళ్ళీ న్యూక్లియర్ రిసెప్టార్స్ లో కూడా ఉంటాయి అనమాట. సో డిఎన్ఏ ఇంటరాక్షన్స్, ఫస్ట్ ఫింగర్ బైండ్స్ డిఎన్ఏ, సెకండ్ ఫింగర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద డైమరైజేషన్, binds to neighboring major grooves on the same side of DNA, extensive phosphate contact and recognition helix dock into the groove. So specificity determined by 3 amino acid in recognition helix. ఈ విధంగా ఈ జింక్ ఫింగర్ మోటివ్స్ ఏం చేస్తాయంటే న్యూక్లియర్ రిసెప్టర్ డిఎన్ఏ ఇంటరాక్షన్స్ అనమాట. న్యూక్లియర్ ఎప్పుడైనా సరే సెల్ మధ్య కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఒక సెల్ ఇంకో సెల్కి మధ్య మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఏం జరుగుతుందంటే సెల్ సిగ్నలింగ్ అనేది జరుగుతుంది. ఒక సెల్ దాని పక్క సెల్కి సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ సిగ్నల్ని ఆ సెల్ తీసుకొని దానికి తగ్గట్టుగా దాంట్లో జీన్ ఎక్స్ప్రెషన్ జరుపుకోవాలి. జీన్ ఎక్స్ప్రెషన్ జరపాలంటే సిగ్నల్ ట్రాన్సాక్షన్ జరిగి సెల్ లోపల నుంచి సైటోప్లాజంలో నుంచి సెల్ న్యూక్లియస్లోకి కొన్ని ప్రోటీన్స్ వెళ్తాయి. వాటిని ఏమంటామంటే న్యూక్లియర్ ప్రోటీన్స్ అంటాం. ఆ న్యూక్లియర్ ప్రోటీన్స్ డిఎన్ఏకి వెళ్ళి డిఎన్ఏలో బైండ్ అయ్యి వాటిని యాక్టివేట్ చేయాలి, ట్రాన్స్క్రిప్షన్ యాక్టివేట్ చేయాలి. ఆ న్యూక్లియర్ ప్రోటీన్స్ కూడా రిసెప్టార్స్ కూడా ఏంటంటే మనకి ఈ జింక్ ఫింగర్ మోటివ్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఏంటి? క్లాసికల్ జింక్ ఫింగర్స్, అదేవిధంగా గ్యాగ్ కన్సిల్, అదేవిధంగా ట్రిపుల్ క్లెఫ్, జింక్ రిబ్బన్, జింక్ 16-6, ట్యాచ్ 2 డొమైన్స్. ఇవన్నీ కూడా వేరియస్ క్లాసెస్ ఆఫ్ జింక్ ఫింగర్ మోటివ్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈకోలైలో జీన్ 32 ప్రోటీన్ అనేది రెగ్యులేట్, అలా జింక్ ఫింగర్ మోటివ్స్ ద్వారా రెగ్యులేట్ అవుతుంది. ఇది డిఎన్ఏ, ఇది జింక్ ఫింగర్ మోటివ్ అనమాట. ఈస్ట్లో గ్యాల్4, అదేవిధంగా జీనోపస్లో యూకారియోట్ దాన్ని తీసుకుంటే TF33 ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ 3A. మమ్మల్స్లో తీసుకుంటే స్టెరాయిడ్ రిసెప్టార్ ఫ్యామిలీ SP1 ప్రోటీన్ అనేది జింక్ ఫింగర్ మోటివ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ 3 రకం వచ్చేసి ల్యూసెన్ జిప్పర్ మోటివ్స్ అనమాట. కంటైన్ ల్యూసెన్ రెసిడ్యూ ఎవ్రీ 7th పొజిషన్ ఇన్ ద హెలిక్స్. ఇక్కడ 7th పొజిషన్ ల్యూసెన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ల్యూసెన్ జిప్పర్స్ అన్నాం అనమాట. ఫార్మ్ హోమో ఆర్ హెట్రోడైమర్స్ విత్ కాయిల్డ్ స్ట్రక్చర్, బ్లూ రీజన్. ఇక్కడ మనం బ్లూ రీజన్ తీసుకుంటే కాయిల్డ్ స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఈ లూసెన్ జిప్పర్ తో ఫామ్ అవుతుంది. ఆల్తో రీసెర్చర్స్ ఇనిషియల్లీ థాట్ దట్ లూసెన్ రెసిడ్యూస్ ఇంటర్డిజిటేటెడ్, హెన్స్ ద నేమ్ జిప్పర్స్. అంటే ఇవి ఎలా ఉంటాయనంటే ఒక వేలు లాగా ఉంటాయి ఆల్టర్నేటివ్ గా. ఇప్పుడు గ్రీన్, రెడ్ బ్లూ అలా ఉండడం వల్ల దీని డిజిట్స్ లాగా ఉండడం వల్ల జిప్పర్స్ అన్నారు, లూసిన్ జిప్పర్స్. ద బేసిక్ రీజన్ విత్ ఆర్జినిన్ అండ్ లైసిన్ రెసిడ్యూస్ బైండ్ టు ద మేజర్ గ్రూప్ ఆఫ్ డిఎన్ఏ. ఈ లూసిన్ జిప్పర్స్ ఏముంటాయనంటే అక్కడక్కడ ఆర్జినిన్ లైసిన్ రెసిడ్యూస్ ఉంటాయి, అవి పోయేసి డిఎన్ఏతో బైండ్ అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట. ద బేసిక్ అమినో యాసిడ్ ఇంటరాక్ట్ విత్ ద ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ ఆఫ్ డిఎన్ఏ త్రూ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్. ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ అంటే అయానిక్ ఇంటరాక్షన్స్. అండ్ ఆల్సో ద డిఎన్ఏ బేసెస్ త్రూ హైడ్రోజన్ బాండ్, హైడ్రోజన్ ఇంటరాక్షన్స్ కూడా బైండ్ అవుతాయి. ఇవే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లూసిన్ జిప్పర్స్ ఆల్సో ఫంక్షన్ as డైమర్స్ టు రెగ్యులేట్ జీన్ ట్రాన్స్క్రిప్షన్. ఎగ్జాంపుల్ ఈస్ట్ GCN4 జీన్ రెగ్యులేషన్ లో మమ్మల్స్ లో ఈ జీన్స్ అన్ని రెగ్యులేట్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. మెథడ్స్ ఆఫ్ ఫర్ డిటెక్టింగ్ డిఎన్ఏ ప్రోటీన్ ఇంటరాక్షన్. మరి హిస్టోన్ ప్రోటీన్స్ ఎక్కడ బైండ్ అవుతాయి, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ ఎక్కడ బైండ్ అవుతాయి, అవి ఎక్కడ బైండ్ అవుతాయి మనం ఎలా తెలుసుకోవాలంటే వాటికి సపరేట్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించిన టాపిక్ మీకు సపరేట్ గా ఉంది, కాకపోతే ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట. ఫుడ్ ప్రింటింగ్ టెక్నిక్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇన్విట్రో అండ్ ఇన్వైవో టెక్నిక్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ డిఎన్ఏ ప్రోటీన్ ఇంటరాక్షన్స్. సో ఎలక్ట్రోఫోరెటిక్ మొబిలిటీ షిఫ్ట్ అసే అంటాం అనమాట, దీన్నే EMS అసే అంటాం అనమాట. దీన్ని ఇంకో రకంగా అంటే ఫుడ్ ప్రింటింగ్ అసేస్ అని కూడా అంటాం అనమాట. సో డిఎన్ఏ ఓన్ గా కానీ ఎలక్ట్రోఫోరెసిస్ లో మూవ్ అయింది అనుకోండి కొంచెం ఎక్కువ దూరం మైగ్రేట్ అవుతుంది. అదేవిధంగా ప్రోటీన్ కూడా ఓన్ గా బైండ్ ట్రావెల్ అయింది అనుకోండి అది వేరే రకంగా అవుతుంది. అలా కాకుండా డిఎన్ఏ ప్రోటీన్ రెండు ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయిన తర్వాత అది ఎలక్ట్రోఫోరెసిస్ లో రన్ చేసాం అనుకోండి అది తక్కువ దూరం మైగ్రేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా డిఎన్ఏ ఫ్రీగా ఉన్నప్పుడు మైగ్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రోటీన్ ఓన్ గా మైగ్రేట్ అయినప్పుడు దాని మైగ్రేషన్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎలక్ట్రోఫోరెసిస్ రెండు ఒకదాంతో ఒకటి బైండ్ అయినప్పుడు ఏమో వెయిట్ ఎక్కువ అయిపోతుంది, తక్కువ దూరం మైగ్రేట్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనకు పలానా ప్రోటీన్ పలానా డిఎన్ఏ మాలిక్యూల్ బైండ్ అవుతుందా లేదనేది ఈ ఎలక్ట్రోఫోరెటిక్ మొబిలిటీ షిఫ్ట్ అసే ద్వారా కనుక్కోవచ్చు అనమాట. వైడ్ స్ప్రెడ్ టెక్నిక్ టు ఐడెంటిఫై ప్రోటీన్ డిఎన్ఏ ఇంటరాక్షన్స్. అదేవిధంగా డిఎన్ఏ ఫుట్ ప్రింట్ అసేస్ టు ఐడెంటిఫై ద స్పెసిఫిక్ సైట్ బైండింగ్ ఆఫ్ ప్రోటీన్ టు డిఎన్ఏ. డిఎన్ఏ ఎక్కడైతే బైండ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏతో ప్రోటీన్ బైండ్ అవుతుందా లేదా మనం తెలుసుకోవాలంటే ఆ డిఎన్ఏని ప్రోటీన్ కలిపేసి ఒక ట్యూబ్ లో వేసి ఆ ట్యూబ్ లో డిఎన్ఏజ్ అనే ఎంజిమ్ యాడ్ చేస్తాం. డిఎన్ఏజ్ అనే ఎంజిమ్ యాడ్ చేస్తే డిఎన్ఏ కనుక మనం ఇచ్చిన ప్రోటీన్ కనుక బైండ్ కాకపోతే డిఎన్ఏ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. ఒకవేళ ఆ ప్రోటీన్ మనం వేసిన ప్రోటీన్ ఆ డిఎన్ఏ స్పెసిఫిక్ గా ఉందనుకో దానికి బైండ్ అయితే ఇంకా డిఎన్ఏజ్ అనే ఎంజిమ్ ఆ డిఎన్ఏని కట్ చేయలేదు అనమాట. సో దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా క్రోమాటిన్ ఇమ్యూనో ప్రెసిపిటేషన్ అంటే డిఎన్ఏ ప్రోటీన్ రెండు దాంతో ఒకటి కలిసిపోతే దానికి సంబంధించిన ఒక యాంటీబాడీస్ మనం డెవలప్ చేసి
దాన్ని యూజ్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. ఇమ్యూనో అసెస్ ద్వారా కనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా ఈస్ట్ 1 హైబ్రిడ్ సిస్టమ్, అదేవిధంగా ఈస్ట్ 2 హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియల్ 1 హైబ్రిడ్ సిస్టమ్, ఇదంతా రీకాంబినెంట్ మెథడ్స్ అనమాట. అదేవిధంగా స్ట్రక్చర్ డిటర్మినేషన్ యూజింగ్ ఎక్స్రే క్రిస్టోగ్రఫీ స్టడీ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్, డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ గురించి, హిస్టోన్స్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ గురించి రేపు క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అందరూ కూడా దీనికి నోట్స్ ప్రిపేర్ చేసి నీట్గా చదువుకోండి.